మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు వ్యక్తిగతంగాను అలాగే కుటుంబంగాను కలిసి ప్రార్థిస్తూ ఉన్నారా? అలాగే ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? అవునండి, మేము కూడా చదువుతూ ఉన్నాం అప్పుడప్పుడు, మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నామండి అప్పుడప్పుడు అని అంటూ ఉన్నారా? అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు మరి కుటుంబంగా కలిసి ప్రార్థించండి. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జీవితాన్ని అనుభవాన్ని కలిగి ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండండి. తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని సందేశాన్ని విందాం. ఈ లోకంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. కుటుంబం అంటే దేవునికి చాలా ఇష్టం అండి. కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకనగా ఈ ప్రపంచం అంతా మనుషులతో నింపబడాలని, భూమిని మనుషులతో విస్తరింప చేయాలని, అలా విస్తరించిన ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైంది. ఈ కుటుంబ వ్యవస్థలో అనేకులు వారి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే కుటుంబాల్లో భార్య భర్త ఇరువురు ఒకరి ధర్మాలు ఒకరు నిర్వర్తించి ప్రేమ కలిగి ఉండవలసింది పోయి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. దీనికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం భార్యతో సంతృప్తి పడక, భర్తతో సంతృప్తి పడక అక్రమ జీవితాన్ని కలిగి ఉండడమే దీనికి గల కారణం. ఈరోజు భార్య బ్రతికి ఉండగానే, భర్త బ్రతికి ఉండగానే మరొకరిని వివాహం చేసుకుంటున్నారు అనేకులు. అందుకే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. చూడండి, క్రైస్తవ జీవితంలో విడాకులకి అవకాశమే ఇవ్వకూడదండి. విడాకులు ఉండకూడదండి. ఒకసారి ఒక సర్వే చేశారు. ఎక్కువ శాతం విడాకుల కొరకు ఎవరు వస్తున్నారు అని చూస్తే క్రైస్తవులేనంట. ఎందుకని విడాకుల కొరకు అంటే, కుటుంబాల్లో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంగా ఉండక అక్రమాల వైపు మళ్లించబడుతూ ఉన్నారు కనుక. చూడండి, విడాకులకి బైబిల్ అంగీకరించదు. అయితే కొన్నిసార్లు కఠిన మనస్సు కలిగిన వారు వీలైతే కలిసి ఉండండి అంటుంది, కానీ అది వారి హృదయ కాఠిన్యమును బట్టి తీసుకోక తప్పదు అని. అది ఎప్పుడు తీసుకోవాలి? విడాకులు ఎప్పుడు తీసుకోవాలి? నాకు భార్య నచ్చలేదు, నేను ఈమెకి విడాకులు ఇస్తున్నాను అంటే కుదరదు. నాకు భర్త నచ్చలేదు, నేను ఇతనికి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే కుదరదు. నచ్చలేదు అన్నప్పుడు కాదు విడాకుల కొరకు. మరి ఎప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనం.
మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక్కతను పెళ్లి చేసుకొనివాడు వ్యభిచారము చేయుచున్నాడని. చూసారా? వ్యభిచార కారణమును బట్టి తప్ప విడాకులు తీసుకోకూడదండి. వ్యభిచార కారణం ఉంటే విడాకులు తీసుకోవాలి. అది ఏమిటి? వారి హృదయ కాఠిన్యమును బట్టి అని పై వచనంలో రాయబడి ఉంటుంది. ఇలా కాకుండా అనేకులు ఇన్ని సంవత్సరాలుగా కాపురం చేస్తున్నా నాకు నచ్చట్లేదు అని ఒక సాకు చెప్పి భార్యతో సంతృప్తి పడక, భర్తతో సంతృప్తి పడక, లోకం వైపు చూసి, పరాయి పురుషుల వైపు చూసి, పరాయి స్త్రీల వైపు చూసి మోహించి వారిని వ్యభిచారంలో పడవేసి వివాహం కొరకు ముందుకెళ్తున్నారు. భార్య బ్రతికి ఉండగా మరొక పెళ్ళి చేసుకోకూడదు. భర్త బ్రతికి ఉండగా మరొక వివాహము చేసుకోకూడదు. అలా చేసుకుంటే ఏమవుతుంది చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనక వేరొక పురుషుని వివాహం చేసుకునినను వ్యభిచారి కాకపోయాను. రెండవ వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు భార్య చనిపోయి ఉండాలి, లేదా భర్త చనిపోయి అయినా ఉండాలి. అంతేకాని భార్య లేదా భర్త బ్రతికి ఉన్నప్పుడు మరొక వివాహం చేసుకోకూడదు. అది వ్యభిచారం అవుతుంది. వ్యభిచారం చేసిన వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఎన్నెన్నో సాకులు చెప్తారండి. ఇలా మరొక వివాహం చేసుకునేదానికి భార్య గుడ్డిదని చెప్తారు, భార్య కుంటిదని చెప్తారు, భార్య గొడ్రాలని చెప్తారు, మరొకటి అని చెప్తారు. కానీ అలా చేసుకున్న వాళ్ళు వ్యభిచారం చేస్తున్నట్లు. అలా వ్యభిచారం చేస్తున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భార్య భర్త ఇద్దరు కలిసి సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించాలి. చిన్న చిన్న భేదాలు కలుగుతూ ఉంటాయి. అందంగా ఉండొచ్చు, అందంగా లేకపోవచ్చు. వివాహం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మరణం అయ్యేంత వరకు ఒకరినొకరు విడిచిపెట్టకూడదు. ఈరోజు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి కారణం మరొక వివాహం చేసుకోవడం, తెలియకుండా మరొక ఇంటిని పెట్టుకోవడం, తెలియకుండా పరాయి వారితో సంబంధాల్ని పెట్టుకోవడం. చాలామంది ఫోన్లు చేసి ఇలాంటి పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నామయ్యా, నా భర్త నన్ను కాదని మరొక ఆమెను వివాహం చేసుకున్నాడయ్యా, నా భార్య నన్ను కాదని మరొక పురుషుడితో సంబంధాన్ని పెట్టుకొని జీవిస్తున్నారయ్యా అని ఎంతోమంది కన్నీళ్ళు విడుస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తి చేస్తూ ముందుకు సాగుతూ పరలోక రాజ్యంలో చేరాలి అని అనుకుంటున్న వాళ్ళు భార్యతో తప్ప, భర్తతో తప్ప పరాయి వారితో సాంగత్యము చేయకూడదు. మరొకరిని వివాహము చేసుకోకూడదు. అలా చేసుకుంటే వ్యభిచారులు చేసిన భక్తి నరకానికి వెళ్ళిపోతుంది. ఇచ్చిన కానుకలు వృధా అయిపోతాయి. ఇంతవరకు కలిగి ఉన్న ఆత్మీయత వ్యర్థమైపోతుంది. భక్తి నరకానికి చేరడానికి కాదు కదా చేసేది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ భర్తను కాదని, నీ భార్యను కాదని
ఇదిగో పరాయి వారితో సాంగత్యం కలిగి ఉన్నట్లయితే, పోనీ తెలియకుండా వివాహాలు చేసుకుంటూ ఉన్నట్లయితే, పోనీ తెలిసి సాకులు చెప్పి వివాహం చేసుకున్నట్లయితే మీరు వ్యభిచారులు. ఏదో ఒకరోజు తప్పనిసరిగా ఆ చేసిన వ్యభిచారానికి ఈ లోకంలో శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఆ తర్వాత మరణించిన తర్వాత ఆత్మ నరకానికి వెళుతుంది. చాలామంది పాత నిబంధన గ్రంథంలో ఇంతమందిని చేసుకున్నారు, అంతమందిని చేసుకున్నారని సాకులు చెప్తారు. బ్రతుకును మార్చుకునేదానికి ఇష్టపడరు, కానీ నేను చేసేది తప్పు కదా అని ఇష్టపడరు అని అనుకొని జీవితాన్ని మార్చుకోరు, కానీ సాకులు చెప్పి జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నారు. మరి యేసు ప్రభు ఏమన్నాడు? మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం అన్నాడే. ధర్మశాస్త్రంలో అన్నీ కొట్టివేయబడలేదు, అలాగని ధర్మశాస్త్రాన్ని అన్నీ పాటించాలని కాదు. యేసు ప్రభు చెప్పాడు, మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అన్నాడు. మరి దాన్ని ఏమంటారు? కనుక భార్య బ్రతికి ఉండగా, భర్త బ్రతికి ఉండగా వేరొకరిని వివాహము చేసుకోకూడదు. అలా చేసుకున్నట్లయితే వ్యభిచారులు. వ్యభిచారులకి అంతం ఏమిటి అంటే నరకము. ఈ దినము నుండైనా ఇలాంటి ఆలోచనలు విడిచిపెట్టండి, సాంగత్యం మానుకొనండి. దేవునికి ఇదిగో అవిధేయత చూపి దేవుని ఉగ్రతకు పాత్రులు కాకండి. నీ భార్య ఎంతో వేదనతో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఊరికనే విడిచిపెట్టడు. నీ భర్త వేదనతో ప్రార్థన చేస్తే సహోదరి, దేవుడు నిన్ను ఊరకనే విడిచిపెట్టడు. తప్పకుండా శిక్షను అనుభవించవలసి వస్తుంది. దావీదు బెత్షెబతో పాపము చేయనంత కాలం దావీదుకి శత్రువులు లేరు, ఉన్నా ఏ ఒక్క శత్రువు కూడా దావీదుని తాకలేదు. ఎప్పుడైతే బెత్షెబతో పాపం చేసి వివాహం చేసుకున్నాడో ఆ తర్వాత నుండి దావీదు జీవితంలో ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. కన్న కొడుకే తిరుగుబాటు చేశాడు. చాలా ఘోరమైన పరిస్థితి. చూసారా? మరి అది పాత నిబంధనే కదా. శరీరాశలకు చోటిచ్చి, వ్యామోహానికి చోటిచ్చి, అక్రమాల మధ్యలో జీవిస్తూ సాకులు చెప్తున్నారు అనేకులు. గనుక ఒక పురుషునికి ఒకే భార్య అనగా ఒక స్త్రీకి ఒకే పురుషుడు, వేరొకరు ఉండకూడదు. అలా ఉన్నారు అంటే చనిపోయిన తర్వాత ఉండాలి. బ్రతికి ఉండగానే ఇద్దరు ముగ్గురు ఇలా ఉన్నారు అంటే వ్యభిచారులు. గనుక ప్రభు సన్నిధిలో ఇప్పటికే ఇలాంటి అక్రమాల మధ్యలో జీవిస్తున్నట్లయితే విడిచిపెట్టండి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడండి. దేవుడు కనికరిస్తాడు. నీ భార్యకు అన్యాయం చేయొద్దండి, నీ భర్తకు అన్యాయం చేయకండి. దేవుడు ఊరికనే విడిచిపెట్టాడు. పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడిచి చేసిన తప్పును తెలుసుకొని తిరిగి నూతన జీవితాన్ని జీవించుటకు ప్రారంభించండి. దేవుడు మరలా కుటుంబాన్ని కట్టి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, ఈరోజు మీరు కోరుకుంటున్న కుటుంబాలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండలేకపోతున్నాయి. కారణం శరీరాశలకు చోటించి. ఆయన ఇప్పటికే ఇలాంటి నష్టాలలో బ్రతుకుతున్న వాళ్ళు అనేకులు. క్షమించి తిరిగి నూతన జీవితాన్ని జీవించుటకు సహాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.